ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు. మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, సమ్మోహన శక్తి కూడా పెరుగుతుంది. ఈ అద్భుతమైన మంత్రం అప్సర వశీకరణ మంత్రం. ఈ మంత్రం ఎలా చేయాలి, ఏ విధంగా తెలుసుకుందాం. ఈ మంత్రం జపించడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే ఈ మంత్రం ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఆడవారైన మగవారైనా చేయవచ్చు. నివారణ బదులు చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు. ఎవరైతే బాగా శత్రువులుగా ఉన్నారో వారి మీద కూడా మీరు ప్రయోగం చేయవచ్చు. శత్రువులు మిత్రులుగా మారుతారు. అలాగే కుటుంబ సభ్యులు గొడవపడి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినట్లయితే వారిని తిరిగి ఇంటికి రావడానికి ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు. అలాగే భర్త లేదా భార్య, పిల్లలు కూడా, అలాగే మీ స్నేహితులు, ప్రేమికుల మధ్య గొడవలు జరిగి విడిపోయినా మళ్ళీ మీరు వాళ్ళతో కలవాలి అనుకున్నప్పుడు అటువంటి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మీలో సమ్మోహన శక్తి పెరుగుతుంది. చాలా తేలికైన అద్భుతమైన వశీకరణ మంత్రం. ఈ మంత్రం అప్సర వశీకరణ మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని ఆడవారైన మగవారైనా జపించవచ్చు. ఆడవారు నెలసరి టైంలో జపించకూడదు. నియమ నిబంధనలు అన్నీ చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ మంత్రాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఈ మంత్రాన్ని ఉదయం మీరు 5:30 లోపు, అంటే 5:30 లోపు పూర్తి చేయాలి. సూర్యోదయానికంటే ముందు ఉదయం 3 గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున 5:30 లోపు పూర్తి చేయాలి. ముందుగా లెగిచి స్నానం చేసి, తలస్నానం చేయవలసిన అవసరం లేదు. స్నానం చేసి మీ పూజా మందిరంలో చక్కగా మీ ఇష్టదేవం ముందు దీపారాధన చేసి ధూపం చూపించి మీరు ఒక ఆసనాన్ని, అంటే దర్భచాప కావచ్చు, లేదంటే ఏదైనా వస్త్రాన్ని కింద ఆసనంగా వేసుకుని కూర్చొని మీ ముఖం తూర్పు వైపు, అంటే మీరు మంత్రజపం చేసే ముందు తూర్పు వైపుకు ఉండాలి. ఆ తూర్పు వైపు మీ ముఖం పెట్టాలి. ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఈ మంత్ర జపానికి మీరు వాడవలసిన మాల రుద్రాక్షమాల కానీ తులసి మాల మాత్రమే వాడాలి. ఆడవారు చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మంత్రం ఏంటి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓం వద వద. ఇక్కడ వ్యక్తి పేరు అన్నాను, అంటే ఎవరైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పేరు చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలి. 10 మంది కోసం చేయాలంటే 10 సార్లు జపం చేయాలి ఈ మంత్రాన్ని. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవారైనా మగవారైనా సరే ఆ వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఓం వద వద మమ వశ్యం కురు కురు స్వాహ. ఇక్కడ వ్యక్తి పేరు ఎవరైతే ఉంటుందో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని చేయాలి. కుటుంబ సభ్యుల కోసమైనా చేయవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంత్రం. ఓం వద వద మమ వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు మాలతో 108 సార్లు జపం చేయాలి. ఇది కంటిన్యూగా 45 రోజులు చేయాలి. మీరు ఆడవారికి మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఆ 5 రోజులు సమయాన్ని వదిలేసి మిగతా సమయంలో మీరు కంటిన్యూగా చేయాలి. ఇది సూర్యోదయానికంటే ముందు చేయాలి. ఈ మంత్ర జపం రుద్రాక్షమాల కానీ లేదంటే చక్కగా మీరు తులసి మాలతోనే చేయాలి. వేరే మాలలు ఏది వాడకూడదు. ఈ మంత్రాన్ని మళ్ళీ చూపిస్తుంది చూడండి. మీరు వీడియో పుష్ చేసి మంత్రాన్ని నోట్ చేసుకోండి. ఈ మంత్రం జపించడం వల్ల ఖచ్చితంగా 45 రోజులు జపించాలి. ఆడవారు బాగా గుర్తుంచుకోండి, నెలసరి సమయంలో ఆపేయాలి. తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు. మీరు ఎటువంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. ఈ మంత్రం చదవటం వల్ల శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీకు అనుకూలంగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీలో ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తి పెరుగుతుంది. దానివల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు.
ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మధ్యలో అంటే మీరు 45 రోజులు చేయాలి. మధ్యలో అనుకోకుండా మీరు మానేశారు. మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే కానీ, ఆ తర్వాత చేయడానికి లేదు. ఆడవారికి మాత్రమే ఆ నెలసరి సమయంలో మాత్రమే వారికి అవకాశం ఉంది. మిగతా వారికి ఎటువంటి అవకాశము లేదు. మీరు ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు స్నానం చేయాలి. దీపారాధన చేయాలి. ధూపం చూపించాలి. ఆసనం వేసుకొని ఇది చేయాలి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా అందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు. మీకు అనుమానం రావచ్చు, 10 మంది ఉంటే 10 మందికి చేయవచ్చా? 10 మందికి మీరు జపం చేయవచ్చు. ముందు ఒక వ్యక్తి పేరు అనుకొని 108 సార్లు, ఆ తర్వాత రెండో వ్యక్తి పేరు అనుకొని 108 సార్లు, అలా 10 మంది ఉంటే 10 మంది పేర్లు కూడా 108 సార్లు, అది కూడా సూర్యోదయానికంటే ముందు అనుకోవాలి. ఒక్కొక్కరికి 108 సార్లు అనుకోవాలి. ఇక్కడ ఏదైతే వ్యక్తి పేరు చెప్పానో అక్కడ మీరు ఎవరైతే మీకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు అనుకొని చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.